నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. గత వైసీపీ పాలకుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారం మారినప్పటి నుండి చాలా అంశాల మీద ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా స్వీకరించారు. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొన్ని వేల ఫిర్యాదులు అందాయి. వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాము, ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో చిత్తూరు జిల్లా కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించి ఇంకా వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. తాజాగా తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం, వారి ఫ్యామిలీ మొత్తం కూడా భూ కబ్జాకు పాల్పడింది. 4 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని భూ యజమాని బతికుండగానే మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించి, తప్పుడు ధృవపత్రాలని సృష్టించి, వాటితోని వారసులను క్రియేట్ చేసి వారి కుమారుడు మొత్తంగా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 4 కోట్ల విలువ చేసే భూమిని. తాజాగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇందులో ప్రమేయం ఉన్న కొంతమందిని అరెస్ట్ చేశారు. మరి కొంతమంది వారి కుటుంబ సభ్యులు, వారు కావచ్చు, అందరూ కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇదంతా ఎప్పుడు జరిగింది? స్పీకర్గా ఉన్నప్పుడే చేశారు, అధికారంలో ఉన్నప్పుడే చేశారు. అంటే అర్థం చేసుకోవాలి, బెదిరింపులకు పాల్పడటం, వినకపోతే ఈ రకంగా చేయడం, ఇష్టారీతిని వ్యవహరించారు అధికారంలో ఉన్నప్పుడు. మాకెవరు అడ్డు అన్నట్లుగా వ్యవహరించిన తీరు కనిపిస్తూ ఉంది. తమ్మినేని సీతారాం ఏ రకమైన వ్యాఖ్యలు చేశారో, ఏ రకంగా దుర్భాషలాడుతూ మాట్లాడారో గతంలో అందరికీ తెలుసు. ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైనా సరే ఏం మాట్లాడినా వారి మీద సీరియస్ అవ్వడం కావచ్చు, ఇష్టారీతిని మాట్లాడటం కావచ్చు, దుర్భాషలాడుతూ వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ బహిరంగంగానే మాట్లాడారు. ఇవాళ వారు స్పీకర్గా ఉన్నప్పుడే భూ కబ్జాకు పాల్పడ్డారు అన్న విషయం బయటపడింది. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పరారీలో ఉన్నారు. ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఈ ఒక్కరే బాధితుడు ఉన్నారా, ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా, ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ భూములను కబ్జా చేశారు లాంటి అనేక విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్ని అక్రమాలు జరిగాయనేది ఇప్పటికే ప్రభుత్వం దృష్టి పెట్టింది. విచారణ జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు వంశీకృష్ణ గారు బండారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే మన్యం కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, రాంబాబు గారు జాయిన్ అవుతారు, శ్రీకాకుళం లోక్సత్తా పార్టీ ఇన్ఛార్జ్.